విశాఖపట్నం తీర ప్రాంతంలో వేలాది మంది మత్స్యకారుల జీవితాలను నియంత్రిస్తున్నటువంటి అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా, మైనింగ్ మాఫియా, హ్యూమన్ ట్రాకింగ్ గ్యాంగ్స్ దేశ భద్రతకే ముప్పుగా మారుతుంటాయి. ఈ మాఫియాలకు రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు అండగా నిలుస్తారు. అలాంటి సమయంలో ప్రజల కోసం పనిచేసే మాజీ ఆర్మీ ఆఫీసర్ అర్జున్ వర్మ అలియాస్ పవన్ కళ్యాణ్ గారు తన సొంత గ్రామానికి తిరిగి వస్తారు. ఆర్మీలో ఎన్నో యుద్ధాలు గెలిచినటువంటి అర్జున్కు తన సొంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్యాయం అయితే కనిపిస్తుంది. ఒకరోజు మాఫియా చేతిలో ఓ చిన్నారి మరణిస్తుంది. ఆ సంఘటన అర్జున్ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ సమయంలో సరిహద్దుల్లో శత్రువుల్ని చంపాను, ఇప్పుడు ప్రజల జీవితాలను దోచుకునే రాక్షసుల భరతం పట్టాలని అర్జున్ నిర్ణయించుకుంటాడు. అర్జున్ యువతను ఏకం చేసి సైనిక్ ఫౌండేషన్ అనే సామాజిక ఉద్యమాన్ని అయితే ప్రారంభిస్తాడు. డ్రగ్స్కు బానిసైనటువంటి యువతను రక్షిస్తాడు. అక్రమ మైనింగ్ను అడ్డుకుంటాడు. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తాడు. ప్రజల్లో అతని ప్రభావం పెరుగుతుంది. కానీ మాఫియా డాన్ ప్రతాప్ సింగ్ దీన్ని తన సామ్రాజ్యానికి ప్రమాదంగా భావిస్తారు. అర్జున్ కుటుంబంపై దాడి చేయిస్తారు. అర్జున్ సేకరించినటువంటి ఆధారాలను ప్రభుత్వానికి ఇవ్వబోతున్నటువంటి సమయంలో అతని సోదరుడిని హత్య చేయిస్తారు. కోర్టులో కేసు కొట్టివేయబడుతుంది. అప్పుడు అర్జున్ కోర్టు బయట ఇలా చెప్తాడు: చట్టం నిద్రపోతే న్యాయం మేల్కొంటుంది అంటూ నేరుగా మాఫియా సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తాడు. తర్వాత అర్జున్ మాఫియా నెట్వర్క్ను ఒక్కొక్కటిగా ధ్వంసం చేయడం మొదలెడతాడు. ప్రతి జిల్లాలో ప్రజలే అతని సైన్యంగా మారుతారు. విద్య, వైద్యం, ఉపాధి కోసం అతను ప్రారంభించినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా విప్లవంగా మారుతుంది. మాఫియా డాన్ వెనక దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నటువంటి అంతర్జాతీయ సిండికేట్ ఉందనైతే తెలుస్తుంది. దేశాన్ని కాపాడేది సైన్యం, సమాజాన్ని కాపాడేది బాధ్యత అనే కథా నేపథ్యంతో ఈ మూవీ అయితే తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తుంది. వేలాది మంది యువత డ్రగ్స్ బారిన పడేలా చేసే భారీ కంటైనర్ను మాఫియా దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. పోర్టులో జరిగే 25 నిమిషాల యాక్షన్ సీన్స్ హైలైట్గా ఉంటుంది ఈ సీక్వెన్స్లో. చివరగా అర్జున్ ప్రతాప్ సింగ్ను ఓడించి ఇలా చెప్తాడు: